సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఈ 2 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్ర సహకారానికి సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. ఇక రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రుణమాఫీ వంటి పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నందున కేంద్రం నుంచి సహకారం కోరనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా కేంద్ర మంత్రులను కలుస్తూనే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపైన రేవంత్ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చేరికలపై అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరతారు అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం చర్చించే అవకాశం ఉంది అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యంపైనే చర్చించనున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు లేదా ఎడ్మా బొజ్జులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై చర్చిస్తారని పేర్కొంటున్నారు. బీసీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని రేవంత్ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అయితే ఆ సామాజిక వర్గం నుంచి ఒక నేతను ఎమ్మెల్సీగా ఎన్నుకొని మంత్రిని చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక సందర్భంలో ఆయనే అన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కుతుందా లేక మరో నేతను వరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధిపైనే సీఎం రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. 2 రోజులు కూడా అక్కడే ఉండనున్నారు. ఓవరాల్ గా షెడ్యూల్ ఏంటైంది? కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇక ఈ రోజు, రేపు 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. దాంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు, విభజన హామీలు, తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల గురించి పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. దాంతో పాటు ఏఐసిసి పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా వరుసగా చేరికలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున చేరికలను చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దానికి ఎవరైనా ఢిల్లీలోని పెద్దలు రాహుల్ గాంధీ గాని లేదంటే మల్లికార్జున ఖర్గే గాని ఎవరైనా తెలంగాణకు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో హస్తం నేతలు ఉన్నారు. దీనికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. దాంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు సంబంధించి కూడా కొద్దిగా తర్జన భర్జన జరుగుతుంది. దీనికి కూడా ఒక కంక్లూజన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏఐసిసి పెద్దలతోనే రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ కూడా ఉంటుంది. దాంతో పాటు ప్రధానంగా ఈ నెల చివరి వరకు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి కాలం ముగుస్తుంది. కొత్త పిసిసి చీఫ్ ని నియమించాలనే చర్చ కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి ఇదివరకే ఏఐసిసి పెద్దలకు రేవంత్ రెడ్డికి మధ్యలో భేటీ జరిగింది. ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుందనే చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మొన్న సింగరేణికి సంబంధించి సింగరేణి పరిధిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ఎలాంటి వేలంపాట లేకుండా తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక డిమాండ్ పెట్టింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా చర్చలు జరిపింది. అవసరమైతే నేను ప్రధానిని కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశంపై ప్రధానికి తెలంగాణ అవసరాలు గాని, తెలంగాణకి సంబంధించి రావాల్సినటువంటి నిధులు గాని, కేంద్రం ఇవ్వాల్సినటువంటి బాధ్యతని గాని గుర్తు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైట్ బి ప్రధానితో కూడా కలిసే అవకాశం ఉంది. ఇక రేపు తెలంగాణకు సంబంధించిన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.